ప్రేమ, సెక్స్, ద్రోహం, క్రైమ్. ఒకప్పుడు ప్రేమ అంటే ప్రేమ దగ్గరే ఆగేది. ఇప్పుడు ఈ 3, 4 నేను చెప్పినవి కలిపితేనే దానికి ఒక టైటిల్ ఇచ్చారు ప్రేమ అని. ప్రేమ దగ్గరే ఆగితే అది మీ పర్సనల్. అవతల వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే బాధపడితే బాధపడతారు, లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్తారు, మీరు ఫ్రెష్గానే ఉంటారు. ప్రేమకి సెక్స్ ఎప్పుడైతే యాడ్ అయిపోయిందో దరిద్రం. ఓయో రూమ్లు ఫిల్, తెలిసి తెలియని పార్కులు ఫిల్, ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసుల్లో ఫ్యామిలీస్తో పిల్లలతో వెళ్తున్న ప్లేసుల్లో గుడారాలు పెట్టేసుకొని జరుగుతున్న వ్యవహారాలు, లాంగ్ డ్రైవ్స్ అని. ఈ మధ్య కొత్తగా ఇంకో ట్రెండ్, హోటల్ ఏదైతే లాంగ్ ఊరు చివరిలో విల్లాస్ లాగా ఎట్లా ఉంటాయో వీటిలన్నిటిని బుక్ చేసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ టుగెదర్ లాగా వెళ్తూ, ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా బుక్ చేసుకొని వెళుతూ స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుస్తారు, ఇస్తే జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని? ప్రేమ అనే మాట కంప్లీట్ అయ్యే లోపు సెక్స్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ మధ్య. ఇంకా కర్మ ఏంటంటే వీడియోలు తీసుకుంటున్నారు, వాటిని ఫోటోలు తీసుకుంటున్నారు. ఏం చేద్దామని ఫొటోస్ తీసుకుంటున్నారు? అసలు మీరు చేస్తున్నదే తప్పు. దానికి ప్రేమ అని టైటిల్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే పెద్దవాళ్ళు రివర్స్ అవ్వాలి అనుకుంటే ప్రేమను రివర్స్ చేస్తున్నారు, ప్రేమను రిజెక్ట్ చేస్తున్నారు, కులాలు, మతాలు, ఫైనాన్సు అని మాట్లాడేస్తున్నారా తప్ప మీ ఆలోచన విధానం ఇప్పుడే మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు రేపటి రోజున పెళ్ళైనాక చేసే పనే అది. ఆ పని తర్వాత బోల్డని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ అవ్వాలిగా. అంత కెపాసిటీ ఉంటే ఈ పనులు చేసుకుంటూ వెళ్తురు ఎంజాయ్మెంట్కి సంబంధించి. అది వదిలేసి ముందే ఆత్రం అంత కంట్రోల్ లేని విధంగా మరి ఎందుకు తయారవుతున్నారు? ఎవరు పాడు చేస్తున్నారు వీళ్ళని అంటే ఎవ్వరూ పాడు చేయట్లా. మంచి చెడు ఈరోజు కాదంటే అంతకుముందు కూడా ఉంది.